హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఎప్పుడు చేసేలాగా ఓన్లీ చికెన్తోనే కాకుండా చికెనే లేకుండా కందనకాయ లివర్తో ఇలా అయితే కర్రీ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. పూరీలోకి అయితే అద్దరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో నేర్చేసుకుందాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ది కందనకాయ లివర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను కందనకాయ లివర్ని ఇక్కడ మనము శుభ్రంగా కడిగి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నానండి. ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేసుకొని ఇక్కడ లివర్ కందనకాయ ఉడికించుకునేటప్పుడు మనం మూత పెట్టేసి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ కందనకాయ లివర్ ఫ్రై పూరీలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పూరీల్లోకే చేశాను. చపాతీలోకి కూడా బాగుంటుంది, రైస్లో కూడా తినొచ్చు, బిర్యానీలోకైనా కూడా బాగుంటుందండి. ఇక్కడ మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవేంటో చెప్తాను చూడండి. చిటికెడంత సాజీరా, ఒక 4 వరకు మిరియాలు, ఒక 2 వరకు లవంగాలు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని చేత్తో మనం ఇలా అనగానే 5 పీసెస్లా కట్ అయిపోతాయి. అలానే ఇందులోనే దాల్చిన చెక్క ముక్క చిన్నది వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కర్రీకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి టమాటో ముక్కలు అయితే వేసుకుందాం. 3 లేదా 4 టమాటోలు తీసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కాస్త ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాలు కొంచెం ఉడికితే చాలు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిందే వాడుతున్నాను. అంటే మిరపకాయలు కొట్టించి మిల్లు కాడిచిన కారం అయితే వాడుతున్నాను. ఈ కారం ప్రిపరేషన్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే లాంగ్ వీడియో చేశాను, అందులో చూడండి. కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆంధ్ర స్టైల్ కారం రెసిపీ చేశాను, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలాగే కారం తయారు చేసుకొని వాడుకోండి కూరల్లోకి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి కూడా వేసుకొని ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. గ్లాసు లేదా గ్లాసున్నర వాటర్ తీసుకొని సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు, అలానే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక 5 నిమిషాలు అయితే కుక్ చేయాలండి. మూత పెట్టి ఉడికించండి. టమాటో ఆనియన్ ఏమన్నా ఉడకలేదు అనుకుంటే ఈలోపు ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఉప్పును కొంచెం సరిపోయిందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే కొత్తిమీర అయితే సన్నగా తరిగి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడివేడిగా తినడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా కందనకాయ లివర్ కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ ఇవ్వండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.